రంగారెడ్డి జిల్లా ఆలూరు స్టేజ్ దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. కూరగాయలు అమ్మేవారిపైకి దూసుకెళ్లింది వాహనం. ప్రమాదంలో 6 మృతి చెందారు. మరో 7 ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కాళ్ళు చేతులు విరిగి కొట్టుమిట్టాడుతున్నారు బాధితులు. రంగారెడ్డి జిల్లా ఆలూరు స్టేజ్ దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. కూరగాయలు అమ్మేవారిపైకి దూసుకెళ్లింది వాహనం. ప్రమాదంలో 6 మృతి చెందారు. మరో 7 ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కాళ్ళు చేతులు విరిగి కొట్టుమిట్టాడుతున్నారు బాధితులు. రంగారెడ్డి జిల్లా ఆలూరు స్టేజ్ దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. కూరగాయలు అమ్మేవారిపైకి దూసుకెళ్లింది వాహనం. ప్రమాదంలో 6 మృతి చెందారు. మరో 7 ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కాళ్ళు చేతులు విరిగి కొట్టుమిట్టాడుతున్నారు బాధితులు. రంగారెడ్డి జిల్లా ఆలూరు స్టేజ్ దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. కూరగాయలు అమ్మేవారిపైకి దూసుకెళ్లింది వాహనం. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. మరో 7 ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కాళ్ళు చేతులు విరిగి కొట్టుమిట్టాడుతున్నారు బాధితులు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాళ్లకు వెంటనే సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా ఆలూరు స్టేజ్ దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. కూరగాయలు అమ్మేవారిపైకి దూసుకెళ్లింది వాహనం. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. మరో 7 ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కాళ్ళు చేతులు విరిగి కొట్టుమిట్టాడుతున్నారు బాధితులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి ఫోన్ లైన్లో అందిస్తారు. రవి,
సంతోష్ హైదరాబాద్ నుంచి అటు చేవెళ్ల వైపు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. చేవెళ్ల నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఆలూరు స్టేజ్ ఉంటుంది. అక్కడే పండించినటువంటి కూరగాయలన్నింటినీ తీసుకొని వచ్చి లోకల్ గా ఆలూరులో ఉండేటటువంటి వ్యక్తులే అక్కడ అమ్ముతా ఉంటారు. నిత్యం వికారాబాద్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే సిటీ నుంచి అటువైపు వెళ్తున్నటువంటి వాళ్ళు అక్కడే పండించిన కూరగాయలని చెప్పి కొంటా ఉంటారు. సో అక్కడ వాళ్ళు ఈవినింగ్ రోజువారీగా అమ్ముతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా లారీ వాళ్ళపైకి దూసుకెళ్ళింది. ప్రస్తుతానికి అయితే 3 చనిపోయినట్లుగా తెలుస్తోంది. అది కూడా ఆలూరుకు సంబంధించినటువంటి వాళ్ళే. మిగతా వాళ్ళకు కూడా అటు కాళ్ళు చేతులు అన్ని తెగిపడిపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళని కొంతమందిని చేవెళ్ల హాస్పిటల్ కి తరలించారు. మరింత పరిస్థితి విషయంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది సంతోష్. ఎందుకంటే వాళ్ళు అక్కడ స్పాట్ లో ప్రాణాలతో బయటపడినా కూడా పూర్తిగా కాళ్ళు చేతులు తెగిపడిపోయి పడినటువంటి పరిస్థితి. కొందరికి హెడ్ ఇంజురీస్ కూడా చాలా సివియర్ గా ఉన్నాయి. మరోవైపు లారీ డ్రైవర్ కూడా ప్రమాదం జరిగినటువంటి క్రమంలో వేగంగా వెళ్లి చెట్టుకు ఢీకొట్టడంతో తన 2 కాళ్ళు కూడా నుజ్జుగా మారిపోయి క్యాబిన్ లోనే ఇరుక్కుపోయాడు. కేవలం అప్పర్ పార్ట్ మాత్రమే బయటకు కనిపిస్తా ఉంది. కింద నడుము కింది భాగం అంతా కూడా నుజ్జుగా మారిపోయి తను లారీలోనే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. సో అక్కడ వాళ్ళు ఇంకొక 2 గంటల పాటు అమ్మిన తర్వాత వాళ్ళు ఈవినింగ్ 6 ఆ టైంలో నుంచి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొక గంటలో వాళ్ళంతా వెళ్ళిపోతారు అనుకున్నటువంటి క్రమంలోని ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఇప్పుడు గాయపడినటువంటి వాళ్ళలో కూడా ఎక్కువ సంఖ్యలో మహిళలే ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ పండించినటువంటి వాళ్ళంతా వచ్చి మహిళలు ఎక్కువ సంఖ్యలో అక్కడ ఉండి అమ్ముతా ఉంటారు. ఒక్కసారిగా కూర్చున్నటువంటి వాళ్ళపైకి లారీ వేగంగా వచ్చి దూసుకొని వెళ్ళడం, ఆగకుండా వాళ్ళ పై నుంచే వెళ్ళిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది సంతోష్. అంటే ప్రమాదానికి గల కారణం ఏంటి రవి? అంటే అతివేగంగా రావడమే కారణమా? ముఖ్యంగా లారీ మాత్రం వేగంగా నడపడమే కాకుండా తను ఒక్కసారిగా కంట్రోల్ కూడా అవ్వలేదు. ఎందుకంటే ఆ రూట్ లో వెళ్తున్నప్పుడు క్రమంలో కూడా రోడ్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఎలాంటి డివైడర్ కూడా ఆ రూట్ లో ఉండదు. సో తను ఏమైనా మద్యం మత్తులో ఉన్నాడా లేదా అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడి ఉన్నాడు కాబట్టి తనకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించే పరిస్థితి కూడా లేదు. తనను క్యాబిన్ నుంచి బయటకు తీసిన తర్వాత హాస్పిటల్ కు తరలించిన తర్వాతనే డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా లేదా అనే విషయాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అక్కడ ప్రమాదం జరిగినటువంటి తీరు చూస్తే మాత్రం వేగంగా దూసుకొని రావడం, ఒక్కసారిగా లారీ కంట్రోల్ కాకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లయితే ప్రాథమికంగా పోలీసులు భావిస్తా ఉన్నారు. అయితే లారీలో క్లీనర్ ఎవరైనా ఉన్నాడా, తను ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ నుంచి పారిపోయాడా అనే విషయాలపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది సంతోష్. ప్రస్తుతానికి లారీలో మాత్రం కేవలం లారీ డ్రైవర్ మాత్రం ఇరుక్కొని ఉన్నాడు. తను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి వెళ్తున్నాడు అనే వివరాలపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి.